హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజి గారు రచించిన శుభకార్యేషు మంత్రి అనే ఓ చక్కటి కథను విన్నాం. ఇక కథలోకి వెళ్దాం. మధుమూర్తికి హఠాత్తుగా మెలకువ వచ్చింది. టైం చూశాడు. తెల్లారకట్ల 4 అయింది. సాధారణంగా ఒకసారి నిద్రపోతే ఉదయం 7 గంటల దాకా నిద్రలేవడు. 55 సంవత్సరాలు వచ్చినా అలాగే నిశ్చింతగా నిద్రపోతాడు. నిద్రలోనే నిశ్చింత. మెలకుగా ఉన్నంతసేపు ఏవో ఆలోచనలే. అందరి గురించి ఆలోచించే వాళ్ళకి నిత్యం ఎల్లవేళలా ఆలోచనలుంటాయి. ఎవరైనా నీకు నిశ్చింతగా నిద్ర పడుతుందయ్యా, మాకైతే వయసు పెరిగే కొద్దీ నిద్ర తరుగుతోంది అంటే మధుమూర్తి సమాధానం, భగవంతుడికి ఎవరికి ఏమివ్వాలో తెలుసు. నాకున్న సమస్యలకి సరిగ్గా నిద్రపోలేకపోతే నా ఆరోగ్యం క్షీణిస్తుంది. అసలు ఆ మాటకొస్తే ప్రాణికోటికి నిద్ర భగవంతుడిచ్చిన ఒక వరం. అన్ని విషయాలు మరచి ఆదమరచి నిద్రపోతే ఆ మర్నాడు అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించవచ్చు. మధుమూర్తికి ఇప్పుడు వచ్చిన విషమ సమస్య తన కొడుకుని తన భార్య చెప్పినట్లు ఇంజనీరింగ్ చదివించడమా లేదా అని. తన కూతురు గురించి దాచిన డబ్బు ఇంజనీరింగ్ చదవడానికి ఖర్చయిపోతే దాచిన ₹1,00,000 మళ్లీ పోగు చేయగలడా? ఎన్నాళ్ళలో కష్టపడి తన సుఖాలేమిటి, కనీసం అవసరాలను కూడా వదులుకొని దాచిన డబ్బది. ఇంకా ఎలాగా నిద్రపట్టదని లేచి కాఫీ పెట్టుకుని తాగాడు. అలా ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు. మధుమూర్తి భార్య మాధవి కూడా లేచింది. ఇంజనీరింగ్ ప్రస్తావన తెస్తుందని, ఇంకా 5 అవ్వలేదు, కాసేపు నిద్రపో, ఈవేళ ఆదివారం కదా, నాకు సెలవు రోజు అన్నాడు. మీ స్కూల్కి సెలవే కానీ మీ మనసుకు సెలవనేది లేదు కదా, ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంటూ మంచం దిగింది మాధవి. కాఫీ గ్లాసు చేతికిచ్చి మొదలుపెట్టింది. అది కాదండి, అన్నింటికీ భయపడితే ఏ పని చెయ్యలేం. వాడు ఇంజనీర్ అయితే వాడి చెల్లెలి పెళ్లికి సాయం చేయడా? భగవంతుడి దయవలన ఈ ఊళ్ళోనే ఉద్యోగం వస్తే ఇక చెప్పేదేముంది? నెలకు కనీసం 7-8 వేలైనా వెనకేయచ్చు. దానితో పిల్ల పెళ్లి సులువుగా చేసేయచ్చు. బాగుంది నువ్వు చెప్పేది. వెనుకటికెవరో లా స్టూడెంట్ని ఇంటి అద్దె ఇవ్వమంటే తన లా కోర్స్ అయిపోయి అప్రెంటిస్ పూర్తయి లాయర్ అయి మంచి కేసులు 2-3 రాగానే అద్దె ఇచ్చేస్తా అన్నాడట. ఇదెక్కడో చదివిన జోక్లా ఉంది. అయినా మనకి సొంత అభిప్రాయాలు లేవు కదా. కార్యేషు మంత్రి అన్నారు, నేను చెప్పినట్లు వినండి, సంసారం బాగుపడుతుంది. ఏమిటో దురదృష్టం, స్కూల్లో మంచి పాఠాలు చెప్పే మాస్టర్గా పేరు సంపాదించిన మీకు నేను పాఠాలు చెప్పవలసి వస్తోంది అంది మాధవి. అవునులే, ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి. జీవితమంతా మేము నేర్చుకుంటూనే ఉంటాం. అలా నేర్చుకొని నేర్పే స్థితికి ఎదిగాం. సర్లే కాని నీ మాట కాదని నేను సుఖంగా ఎలా ఉంటాను అని పిల్లాడిని ఇంజనీరింగ్లో చేర్చడానికి నిర్ణయించాడు మధుమూర్తి. మొత్తం మీద మధుమూర్తి మాధవి దంపతులు పుత్రరత్నం ఇంజనీరింగ్ చదువు నిమిత్తం పొరుగురు హాస్టల్లో మకాం పెట్టారు. మధుమూర్తి మాస్టర్ దాచిన 1,00,000లో 50,000 బిల్డింగ్ ఫండ్కి కట్టారు. మిగిలిన 50,000తో ఇంజనీరింగ్ కోర్సు 2 సంవత్సరాల వరకు అయ్యింది. కష్టపడి తెల్లారగానే ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు మాస్టారు. ఈ ధనార్జన నిమిత్తం నిత్య పూజలు మానేశారు. ఆయనకి రాను దేహదారుఢ్యం కూడా తగ్గుతోంది. అలా అతి కష్టం మీద కుర్రాడి ఇంజనీరింగ్ పూర్తి అయింది. ఒకరోజు పొద్దున్నే మాధవి పెద్దన్న గారు వచ్చారు. ఏమిటయ్యా, చెప్పా పెట్టకుండా హఠాత్తుగా విచ్చేశావు అని నవ్వుతూ పలకరించారు బావమరిదిని. ఏముంది బావగారు, ఏదైనా శుభానికి సంబంధించిన విషయాన్ని స్నానం చేసి దేవుని పూజ ముగించుకొని చేస్తే మంచిది అన్నాడు బావమరిది. ఈ మహానుభావుడు బహుమేధావి, విషయాన్ని చెప్పకనే చెబుతున్నాడు. తన కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చేయడానికి వచ్చి ఉంటాడు అనుకున్నారు మాస్టారు. మాస్టారి ఊహ తప్పు కాలేదు. స్నానాదులు ముగించుకొని తన కూతుర్ని దయతో మాస్టారు కొడుక్కి చేసుకోమని అడిగాడు. ఏమిటయ్యా నువ్వు, మొన్ననే కదా వాడి ఇంజనీరింగ్ పూర్తయింది, ఇంకా వాడు ఉద్యోగం వెతుక్కోవాలి. తన కాళ్ల మీద తను నిలబడితే కదా ఇంకొకరికి ఆశ్రయం కలిగించగలడు. అయినా నాకు కూడా పెళ్లిడికి వస్తున్న పిల్ల ఉంది కదా, ఈ ఇద్దరిలో అసలెవరికి పెళ్లి ముందు చేయాలో మేమింకా నిర్ణయించుకోలేదు అన్నారు మాస్టారు. అప్పటికి ఆ ప్రస్తావన ఆపేద్దామని మాధవి, అన్నయ్య ప్రయాణ బడలికతో ఉంటావు, అన్నం తిని కాసేపు విశ్రమించు, సాయంకాలం మాట్లాడదాం అంది. అన్నం తిని అన్నగారు పడుకున్న తర్వాత మళ్లీ మధుమూర్తి మాస్టార్కి పాఠాలు మొదలుపెట్టింది మాధవి. అదేమిటండి, వాడి గంపడ ఆశతో వచ్చి పిల్లనిస్తానంటే మీరు వాడికలా క్లాసులు తీసుకుంటున్నారు? మా మేనకోడలు బంగారు బొమ్మ, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటుంది. సిరి వస్తుంటే మోకాలు అడ్డుపెడతారేమిటి? పిల్ల వచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటారు. ఈ పిల్లని చేసుకుంటే మంచి ఉద్యోగం దానంతటదే వస్తుంది. ఇంజనీరింగ్ చదివించే విషయంలో కూడా మీరు చాలా అధైర్యపడ్డారు.
నేను చెప్పినట్లు విన్నారు. కుర్రాడు లక్షణంగా ఇంజనీర్ అయ్యాడు కదా. ఇప్పుడు కూడా నా మాట వినండి, బాగుపడతాం. కార్యేషు మంత్రి అన్నారు కానీ అసలు శుభకార్యేషు మంత్రి అనవలసింది అని ముగించింది మాధవి. ఏమిటో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళైన తర్వాత స్కూల్లో తప్ప నేను నోరు విప్పడానికి కుదరటం లేదు. పెళ్లి చూపుల్లో గొంతు వణికిస్తూ మాట్లాడితే ఏదో భయస్తురాలు మితభాషనివి అనుకున్నాను. ఏకు మేకై కూర్చున్నావు అన్నారు మాస్టారు. అలా మేకులని జడపదార్థంతో పోల్చకండి. లక్షణమైన తెల్లని వన్నె కలదాన్ని నల్లని మేకుతో పోలిస్తారేమిటి? ఆడదాని కనుక ఆడపిల్ల పెళ్లి ఎంత కష్టమో తెలిసి మనకి ఒక ఆడపిల్ల ఉంది కదా అని నేను చెప్పాను. వాడు మీ కొడుకు, మీ ఇష్టం. మీ కుటుంబంలోకి బయట నుంచి వచ్చిందాన్ని నా ఇష్టం ఎలా చెల్లుతుంది ఇక్కడ అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్లే కనుక పిల్లవాడి అభిప్రాయం కూడా తెలుసుకొని సంబంధం ఖాయం చేసుకున్నారు. ఉద్యోగం రాకుండానే వివాహం అయిపోయింది ఇంజనీర్ కుర్రాడికి. మంచి కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. మాధవి ఆనందానికి అంతులేదు. నేను చెప్పలేదండి, మా మేనకోడలు లక్ష్మీదేవే. పిల్లాడికి పెళ్ళైన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది చూశారా? పోన్లే, మేనత్త పోలికి రాలేదు, చాలా సంతోషం అని చమత్కరించారు మాస్టారు. కుర్రాడికి మంచి ఉద్యోగం వచ్చిందన్న సంతోషంతో ఇక మన పిల్ల పెళ్ళైపోతే మనం ధన్యులం అంది మాధవి. ఎందుకవదు, శుభకార్యేషు మంత్రివి, నువ్వు ఉన్నావు కదా అన్నారు మాస్టారు. మాస్టారు దిగులుగా ఉన్నారు. కట్నాలు చూస్తే చాలా విపరీతంగా ఉన్నాయి. దాచిన డబ్బైపోయింది. కట్నం లేకుండా ఎవరైనా దయతో తన పిల్లని చేసుకున్నా కనీసం 70,000 కాని పెళ్ళవదు. ఇదే మాట మాధవితో అంటే, ఏం కంగారు పడకండి, పిల్లాడికి దగ్గర ఊళ్ళోనే కదా ఉద్యోగం, రోజు వెళ్ళి వస్తుంటాడు, డబ్బు కూడబెట్టి పెళ్లి చేసేద్దామంది. ఉద్యోగం వచ్చిన 2 నెలలకి కుర్రాడిని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి బదిలీ చేశారు. దీంతో మాస్టారు కృంగిపోయారు. అసలు ఈ పిల్ల పెళ్లి చేయగలమా అని దిగులు పట్టుకుంది మాస్టార్కి. ఇలా 6 నెలలు గడిచాయి. ఒకరోజు తన భార్యను పిలిచి తన బాధంతా చెప్పుకున్నారు. కంగారు పడకండి, మీరు వెళ్ళి ఆ కంపెనీ యజమానితో ఒకసారి మాట్లాడి మన కష్టాలు చెప్పండి. అబ్బాయిని దగ్గర ఊళ్ళో వేస్తారేమో అంది మాధవి. కార్యేషు మంత్రి సలహా మేరకు ఆ కంపెనీ యాజమాన్యాన్ని స్వయంగా వెళ్లి కలిశారు మాస్టారు. ఆశ్చర్యం, అక్కడ జనరల్ మేనేజర్ చిన్నప్పుడు మాస్టార్ దగ్గర చదువుకున్నవాడే. మాస్టార్తో ఇదంతా మీరు పెట్టిన భిక్షే అంటూ చాలా గౌరవించాడు. గురువుగారి కొడుకుకు సంబంధించిన పర్సనల్ ఫైల్ తెప్పించి చూశాడు. అతను తనంతటి తానే మహారాష్ట్రకి అడిగి బదిలీ చేయించుకోవటం వలన ఏం చేయలేని అసక్తతని వ్యక్తం చేసి మాస్టార్ని పెద్ద మనసుతో తనని క్షమించవలసిందిగా ప్రార్థించాడు. విషయం తెలుసుకున్న మాస్టారు నిశ్చేష్టులైపోయారు. తిరుగు ప్రయాణమయ్యారు. కాలం ఎంత మారిపోయింది, మనుషులెంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. ఇంటి విషయాల్లో బాధ్యత లేకుండా ప్రవర్తించే ఇటువంటి కొడుకుల వలన తల్లిదండ్రులకు కలిగే వ్యధ ఊహించి చాలా బాధపడ్డారు. అసలు ఈ పిల్లలకి పరిపక్వత వస్తుందా అని మదనపడ్డారు. ఇలా బస్సులో ఆలోచిస్తున్న మాస్టార్కి తన గమ్యం వచ్చినా తెలియలేదు. మాస్టారు, మన ఊరొచ్చింది అన్న మాటలు రెండోసారి చెబితే కాని వినబడలేదు. ఇంటికొచ్చిన మాస్టార్ని కాయా పండా అని అడిగింది మాధవి. జరిగిన విషయం చెప్పి భార్య మనస్సుని గాయపరచడం ఇష్టం లేని మాస్టారు గంభీరంగా, కాయ పరిపక్వమైతే పండవుతుంది అని ముక్తసరిగా చెప్పారు. ఆయన మాటలు అర్థం కాలేదు కానీ ఇందులో ఏదో గూఢార్థం ఉందని మాత్రం గ్రహించింది మాధవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.